నెన్నెల మండల కేంద్రంలోని కోనపేట గ్రామం ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాల్లో భాగంగా ప్రత్యేక అధికారి రామచందర్ కార్యదర్శి ప్రశాంత్ పటేల్ ఆధ్వర్యంలో గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం తగ్గించడానికి అందరూ కృషి చేయాలని, ఇళ్లలో నీరు నిల్వ ఉండకుండా చుట్టూ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని, పరిశుభ్రత అందరి బాధ్యత, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని అన్నారు. గ్రామంలో పలు సమస్యల్ని ప్రజలు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఊరి మధ్యలో ఇటీవల సైడ్ డ్రైనేజ్ నిర్మాణం కోసం చేసిన పనుల్లో భాగంగా సిమెంట్ పైపులు వేసి దాని మీద నుండి మట్టి పోశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్డు మధ్యలో గుంతలు ఏర్పడి బురదమయంగా మారింది. కాలినడకన వెళ్లేవారు తప్పని పరిస్థితుల్లో ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫారం పక్క నుండే నడిచే పరిస్థితి నెలకొంది. వర్షాల కారణంగా భూముల నుండి ఎర్త్ వల్ల షాక్కి గురే అవకాశం ఉంది. వెంటనే విద్యుత్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ అధికారులు, అనుబంధ సంస్థ సభ్యులు, యువత పాల్గొన్నారు. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఈ కోనంపేట గ్రామ పెద్దలు కావచ్చు, యూత్ సభ్యులు కావచ్చు, వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు కావచ్చు, ఇచ్చేసినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు. మేజర్గా ఈ 5 తారీఖు నుంచి 9 తారీఖు వరకు ఏదైతే మనకి ఇప్పుడు సెక్రటరీ సార్ చదివినట్టు షెడ్యూల్ ఉందో ఆ షెడ్యూల్ ప్రకారం మనం అందరం కూడా మన గ్రామం, మన వార్డు, మన ఇల్లు అనుకొని ఆనింటికాడ నేను, ఈనింటికాడ నేను, అదే ఆ ఉద్దేశం లేకుండా మనం అందరం కలిసి ఊరు మొత్తం మనదే అన్న ఉద్దేశంతో అందరం కలిసి పనిచేద్దాము. మన గ్రామ అభివృద్ధిలో ఏమైనా డెవలప్మెంట్స్ ఉన్నా, ఏ నివేదికలు ఉన్నా కూడా అందరం కూడా గ్రూప్ సభ్యులు కానీ, యూత్ మెంబర్స్ కానీ, గ్రామ పెద్దలు కానీ అందరం కూర్చొని నివేదికలు తయారు చేసి మన గ్రామ స్థాయి నుంచి మండల స్థాయికి చేరవేసి మన గ్రామ అభివృద్ధిలో మనం పాటుపడదామని నేను కోరుకుంటున్నాను. మీరందరూ కూడా సహకరించండి. ఈ 5 తారీఖు నుంచి 9 తారీఖు వరకు అందరం కూడా ప్రతిరోజు రావాలి. ఆల్ డిపార్ట్మెంట్స్ అందరం రావాలి. స్వచ్ఛందంగా మేజర్గా ఇంపార్టెంట్ గ్రామ అభివృద్ధిలో ఈ కాలాన పాత్ర పోషించేది యూత్ సభ్యులే ఉంటారు ఎక్కువ. ఏ సంఘమైనా పర్లేదు, సంఘం సభ్యులు, లీడర్లు అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని మన గ్రామాన్ని, మన నెన్నెల మండలంలో ఉన్నతంగా ఈ 5 రోజుల కార్యక్రమంలో మనం ఒక ఉన్న గ్రామాలలో మనదొక నెంబర్ 1 పొజిషన్లో నిలపడానికి కృషి చేద్దామని నేను మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరం ఈ రోజు ఏదైతే ప్రోగ్రామ్ ఉందో ఫస్ట్ ర్యాలీ, తర్వాత ఈ చెత్త ఇళ్ళల్లో తడిపొడ చెత్త వేరు చేయడం, వీధి కుక్కలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది ఐడెంటిఫై చేయడం, ఇటువంటివన్నీ ఈరోజు చేద్దాం. ఓకేనా? అందరికీ ధన్యవాదాలు.